గుర్రాల వల్ల మనకుండే ఏ రాజాల వల్ల మనకున్నది ఏ రాజాల వల్ల మనకున్నాయా బంగారం ఉండి ఏమి లాభమేనా ఆడదానికి 2 వంశాలు ఎట్లా 2 గోత్రాలు ఎట్లా అంటే పుట్టిన కాడికి ఆడది అవగారు వంశం పోతుంది అవగారు గోత్రము ధరిద్దరు జరిగి పెద్దయినంగా బిడల మంగళ్యం పడ్డాక అత్తగారి వంశం పోతుంది ఆడది అత్తగారు గోత్రము ధరిద్దరు ఆడది ఒక కాడ పుడుతుంది ఒక కాడ చచ్చిపోతుంది మానవ జీవితం అంటే మనమ సిద్ధం కాదు ఆ కరెంటు బుగ్గ ఎలాంటిదో మానవ జీవితం అలాంటిది కదా కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయే తెలియదు ఈ పొందిన జీవి ఎప్పుడు బంధువు జరిగేవరికి తెలియదు నాదా మనము జరిగినాడు అందుకే అంటారు సర్కారు పైకి మనగలిస్తావు మద్రగాగలి ఇక్కడ చచ్చిపోయిన మద్రాము అత్తగారింటి కాడున్న బిడ్డకు పనిపోయిన కన్ను కన్ను 15 కన్ను 10 కన్ను అమ్మ చచ్చిన మధురావు అయ్య చచ్చిన మధురావు ఆ బిడ్డకి ఏర్పాటైతే
ఓదాదే బిడ్డో బిడ్డ వదుకుంటా ఏడు వాడల పొంది ఎత్తుకుంటా బిడ్డ ఏడవోదిరి నానో ఏడవోదిరి బాబాని మన గిదగిది వరకు 3 రోజుల శపాలై మురుగు అదరాతి ఆకిన చెవుండ చూడవచ్చిన తినవంత ముప్పులు మూసుకున్న మూతులు మూసుకున్నా కడుపున పుట్టిన బిడ్డకు అమ్మ వాదన రారు అయ్య వాదన రారు వీటు మందిరమే గిరగిరగే ఉరిగట్టి ముఖం మీది బట్ట తీసి ముఖంలో ముఖం పెట్టి బిడ్డ కనుకున్న బిడ్డ ఆ బిడ్డకి ఎప్పుడేమో తెచ్చినాము ఏ చీర తెచ్చిను ఏ రైగ పట్టించు ఎన్ని తీరు అరుచుకున్నాము గండి ముచ్చటాడోళ్ళయ్యా పక్క వందాలేదా బాబు నిద్ర వచ్చారు నాన్న విజయ నచ్చిన బాబు ఏడబోతివి నాన్న అయ్య నన్ను ఎవరి చేతులు పెట్టు బాబు మమ్మల్ని అంగట్ల కూతురు చేసినవా నాన్న దానికి తగిన పతంగి చేతివా అయ్యా కోడి తవ్వుకొని గింజలు ఎరుకొని పుట్టినట్టు ఒక్కొక్క ముచ్చట వల్లించుకుంటా ఆ బిడ్డ ఎడితే ఆడోళ్ళు ఎడితే అందరు ఎడతారు ఆడోళ్ళతోటి రాయబారం ఆడోళ్ళతోటి తీగే ఆడోళ్ళతోటి రాకర్లు పోకర్లన్నారు ఇవల్ల బండారి పెళ్లి గ్రామంలో జరిగే పండుగ తుత్తునూరు వారిళ్ళల్లా రవి కనుకున్నాడు ఒక కొడుకును ఒక బిడ్డనే నాకు ఒక కొడుకు గాని ఒక బిడ్డ గాని తండ్రి రవన్నా తల్లి గానిత ఒక్క కొడుకాను ఒక్క బిడ్డని కాకి నమ్మాలే నమ్మాలే అయిన కట్టం చేసి బిడ్డ పెళ్లి చేసిండు కాళ్ళు కడిగి కన్యాదానం చేసిండు వాయ చేతులు పెట్టి ఒకింటి బిడ్డని చేసిన రవి రవి ప్రాణం పొంగా ఎండాది కచ్చన బంగారం అది కచ్చన కొడుకు కొడుక రాదు నేను నీ బాకిల పడిపోతాన్నరా రేపటి కల్లా పెళ్లి గంగా పోదు మీద పట్టుకోవడంగా బ్రాహ్మణు చదవంగా నీ అత్తమావ నీ కాళ్ళు కడిగి కన్యదానం చేయంగా రాదు మీ అయ్యని విలువు నీ ఎవ్వరి విలువు నీ కాళ్ళు కడిగి కన్యదానం చేయంగా కన్నాలో ఉండాలి కొడుకు మా నాయన ఏ బాధ వచ్చినో ఏ పెద్దల స్థిరమైన మా నాయనకి ఎంత బాధలు పిచ్చరో మేమెవరు లేకముందే మా నాయన ఆవును పెట్టుకోయిన చచ్చిపోయే
ఈ ఆడజనమే పాడు జనమా ఈ జనమ నాకెందుకు ఎత్తినా నేను ఎందుకంటే పోతున్నా బంగారు గుట్ట పోతున్నా అడ్డపోతే ముక్కిన పువ్వగాలి నన్ను ఎందుకు బందయ్యని నా బిడ్డ కావ్యమ్మ ముఖముల ముఖం పెట్టి నా బిడ్డ ఎడుతుందిరా అడ్డపోతే నా బిడ్డ నా బిడ్డ అడ్డపోతే నా బిడ్డ నా బిడ్డ ముక్కిన పువ్వని నా కొడుగా భార్య అని తవ్వ నిన్నంగట్ట కోతిని చేసిన గాలికి తెగిన పతంగి చేసిన అప్పటికి ఉప్పటికి అందరూ భార్య భర్త ఉన్నన్ని రోజులే భార్య సుఖము భార్య ఉన్నన్ని రోజులే భర్త సుఖము భర్త లేని ఆడదాని బదనామలు ఎక్కువ భార్య లేని మగోడికి బాధలు ఎక్కువ అన్నదమ్ముల వాసి అక్క ఎర్రళ్ళ వాసి అక్క అక్క స్వరూపము చెల్లెల రజితము ఏడాదికి రోజమైన అందరూ పట్టుకోవడం పోతే నేను దేవగల్ల తమ్మున్నాది కక్కరావా రాగిడు రాగిడు చెల్లెరాలది తవ్వ అన్నబాగి నేనెళ్ళిపోతా ఉన్నా నాన్న లేడని మన మనసి పోతూ అవరేను ఓటన్నా కడుగుతాము కన్ను వేసి పోతన్నా కోతిని వేసి గాలికి తెగిన పాతంగి చేసి అమ్మా విల కొట్టుకొని ఎవరు చూడుడు సాగు దాన్ని ఉరివేసుకొని చచ్చిపోతే అదే చచ్చిపోయిన మొదలాగు నా బిడ్డకి ఏర్పాడైతే ఓ నాయనో మొన్న మంచిగానే ఉండి బాబు నేనెవరేమన్నారే బాబు నీ పెద్దలేము సెలవైను నానా నీకే బాధ కలిగింది నీకే బాధ అన్న కలిగితే నువ్వు నా ఇంటికి రాకపోయినా అయ్యలేని నా బిడ్డో నా బిడ్డ పైన అది మాటలు ఎత్తి విల ఒట్టుకుని ప్రాణం పోతే అటువంటి మాత్రమనగా ప్రతి సత్యమైన మొదలావు బిడ్డకు అక్కయ్యలకు తన బలగానికి ఏర్పాటైతే ఇవలా పుట్టవరే గిదగిద ఉరి కత్తి రవి ఎంత పొడుగు కూడా అంత పొడుగుతాని కావిట కావ్యవ్వ ఆకరణది కావితో ఎక్కడ ఉంది ఎంత పొడుగున్నాడో అంత పొడుగుతాడి మరి తమ్ముడాలి కాక సర్వల్లా కాసల్లే రది తమ్మగా బిడ్డ కావ్యవ కనుకున్న కన్న తల్లి తన బలగమంతా ఎద మీద పడి ఏడ్చిన్నాడు ఆడోళ్ళ కన్నీరు తన ఎద మీద పడ్డాడు సత్యతీశ్వర
మీద ఉండరాదు కనిపించనాడిని భూమికి పరమన్నవమ్మ నిండని పండ్లని చెరువు ఉండరాదన్నారు బామ్మో మన పుణ్యముఖరమాన అమ్మాని విలువ ఆడి బారలేక నానాని విలువ మొగతిని బారుడు లేక నువ్వు తిన్నవే నన్నవే బామా పూర్వజన్మ సుకృతం కావాలి పుణ్యము కొద్ది పురుషుడు అన్నారు దానము కొద్ది పిల్లలు అన్నారు బామ అదృష్టం కొద్ది ఆడపిల్లకైనా అన్నదమ్ములు బాగుండాలన్నారమ్మా నువ్వన్న మాట నిజమే బామా నువ్వు ఒకరింటి కాడ పుట్టి ఒకరింటి కాడ పెరిగి ఎన్ని అని 2 అక్షరాల అనుబంధం కోసం నా ఇంటి పేరు మార్చుకోని బామా ఇంటి పేరు మార్చుకొని నా ఇంటికి వచ్చిన వర్షపోత్రం కోసం ఇంత ప్రాధాన్యపడతాను బామా పళ్ళ చెట్టు కిందికి 10 మంది వస్తారు అన్నారు ముళ్ళ చెట్టు కిందికి ఎవరు రారన్నారమ్మా ఇవాళ ముఖం ముందు ఒక మాట ముఖం వెనుక ఒక మాట బొడ్డు వీపున సుందర దేవి కొట్టు అంటున్నారన్నావమ్మా ఓ బామకుల సుందరదేవి సముద్రాన్ని ఆకట్టవచ్చు బాయికి మూతేయవచ్చు కదా సభలోకుల మాటను ఆకట్టలేము నరం లేని నాలుగే నానా విధాల మాట్లాడతారు ఇవాళ ముఖం ముందు ఒక మాట ముఖం వెనుక ఒక మాట అన్నావమ్మా అయ్యయ్యో ఓ మామా ఓ మామాకు నా కొడుకులన్న మాటాలే నీ నోటిగా నేను కొడుకులే నాలుగు కోటి బిడ్డల బిడ్డల కనాలి ఏళ్ళతో ఒక మీద పేరు ప్రఖ్యాతి ఉందారంటారమ్మా కొడుకుల కన్నా తల్లినేమో కోటి ఇరుకురాలంటారు బిడ్డల కన్నా తల్లినేమో పలికి నల్లదంటారు ఆడపిల్లల కన్నా తల్లికే మాత్రం గుర్తు తెలుస్తుందంటారమ్మా మా గుణసుందరి దేవి రామో అంటే బామా కొడుకులు అంటే ఆ భగవంతుడు మెచ్చి ఫలమే దానికి నేనేం చేస్తున్నాను అంటారా ఆ భగవంతుడు మెచ్చి ఫలమే దానికి నేనేం చేయనున్నాను అంటారా అది కర్యముండకూడదు రాకు మా పంపి రాకు అందరు నల్లంగా పందిరి అడిగినాడు సక్కరక్కమోడు చక్కెరిచ్చినాడు వేస్ట్ పిల్ల భర్త మంచోడైతేనే భార్య సుఖమురా చేసుకున్న భర్త మంచోడైతే ఆడు లవ్వగారు తొమ్మే మర్చిపోతాడు అన్నదమ్ముల దూరం అవుతారు పేదల దూరం అవుతారు చేసుకున్న భర్త అలకలక్కువ అలకలక్కువలే కనబడతానా నోట్లో 4 మనసుని నన్ను కొట్టొస్తున్నా చేసుకున్న భర్త మంచోడైతే ఆడోళ్ళు అవ్వగారితో మర్చిపోతాడు చేసుకున్న భర్త అడగలకు మొగోడైనకు అన్ని కట్టాలి ఆడోళ్ళకే అడుగు మారాలని అడుగు ఏం పేరు రమ్య ఆమె పేరు సౌజన్య త్రీష ఆమె సుఖాన్ని నేను అవుతాను అడుగు తిరుగుతుంది నాకు మాటలు లేవు అయ్యో ఇవి బాగా కోపం వస్తుంది నాదా అందుకే అంటారు కొడుకులుగా నారే కోరిక తీరాలే తిరుపతి రంగమానంది మానంది కంచి కావేరి తుంగభద్రే మనవాడ బ్రహ్మంగారు మఠం కట్టవయ్యా వాళ్ళు వినాలి భర్త మాట భార్య వినాలి అందరూ కలిసి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఏ రాదంటారా
గది లేని సంవత్సరం అంటే ఇంట్లో లేకున్నా చేతుల కొత్త లేకున్నా భార్య మొత్తం 4 లెక్కలు ఒకటి చేసి కాయ కష్టం చేసి కలిసి అంట అదే సుదీర్ఘమైన సంవత్సరం అంటే భార్య ఒక రెండు భర్త ఒకటి అంటాడు వాళ్ళ లాంటి సంవత్సరం అయిన ప్రజల బాలు కాక తప్పదంటారమ్మా. కూడా వీడి ఎరుకున్నాడు ఇళ్ళలో మళ్ళా వెలిగిండు ఈ ఎదురాల వారి ఏనుగు అతని భార్యతో బతుకుతున్నాడమ్మా.